ఏదో ఈరోజు నాకు ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని దేవుడు నాకు ఇచ్చేస్తే బాగుండును కదా అని. ఇప్పుడు సపోజు నీకు ఇప్పుడు మన మన మీ ఎవరికైనా 747 జంబో జెట్ ఆ విమానం ఇచ్చేసారు అనుకోండి, ఏం చేసుకుంటావు? ప్రపంచంలో అదే పెద్దది 747 జంబో జెట్ ఫ్లైట్ ఉంటుంది, మీకు ఇచ్చేశారు, ఏం చేసుకుంటారు దాన్ని? దాని ముందు మనం సెల్ఫీలు దిగటానికి తప్ప ఎందుకు పనికిరాదు కదా. మనం అంటే మనం అంతేనండి, మనం దేవుడి దగ్గర ఏదో కోరుకుంటాం, ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, ఏమి ఇవ్వాలో, ఏది ఇస్తే నీ జీవితం మంచిగా ఉంటుందో, ఏది ఇస్తే నీ జీవితం పాడవకుండా ఒక మంచి పరిస్థితులు ఉంటుందో తెలుసు. కాబట్టి మనము ఒకసారి ఆయన బిడ్డలమైపోయిన తర్వాత మన క్రమేపీ ఏ రీతిగా నిన్ను ఒక మంచి స్థితిలోకి తేవాలో అలా చేయడానికి చూస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయనకి సరెండర్ అయినప్పుడు, నీ జీవితం ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడు, నువ్వు ఒక మంచిగా నీ జీవితాన్ని అప్పచెప్పుకున్నప్పుడు మంచి పరిస్థితులే నీకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తుంటాడు. అలా కాదు